హాయ్ అండి. చాలా సింపుల్గా కాలర్ నెక్ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా లైనింగ్ని డబుల్ ఫోల్డింగ్ వేసుకొని ఎల్ స్కేల్తో క్రింద వైపున స్ట్రైట్గా కట్ చేసుకున్నాను. ముందుగా బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. దానికోసం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి. పై వైపు నుంచి క్రింద వైపు వరకు లెంత్ ఎంత ఉందో చూస్తే 12.5. బట్ వాళ్ళు లెంత్ పెంచమన్నారు. దానికోసం నేను 14 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను. ప్లస్ 1 ఇంచ్ వచ్చేసి ఎక్స్ట్రా మార్జిన్ కోసం మొత్తం 15 ఇంచెస్ బ్లౌజ్ లెంత్ని ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. ఇదే 15 ఇంచెస్ని మరొక వైపు కూడా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు దీనికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నడుం లూజ్ అనేది చెక్ చేయాలి. ఇక్కడ కాజా పట్టి వైపు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే కాజా పట్టిని లోపల వైపుకు ఫోల్డింగ్ చేసేసి మొత్తం చుట్టూ నడుము కొలత ఎంత ఉందనేది చెక్ చేశాను. ఇక్కడ 29 ఇంచెస్ వచ్చింది. ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు. దానికోసం 30 ఇంచెస్ తీసుకొని దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఒక పార్ట్కి 7.5 ఇంచెస్ వచ్చింది. 7.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసి ఇంకొక 1 ఇంచ్ వచ్చేసి డాట్స్ కోసం, తర్వాత ఇంకొక 2 ఇంచెస్ వచ్చేసి ఎక్స్ట్రా సీమ్ ఎలిమెంట్స్ కోసం యాడ్ చేశాను. నెక్స్ట్ చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఈ చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకోవడానికి మరలా బ్లౌజ్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ వేస్ట్ లూజ్ మనకి 4 పార్ట్స్ డివైడ్ చేస్తే 7.5 ఇంచెస్ వచ్చింది కదా. ఇక్కడ మనం కాలర్ నెక్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఈ 7.5 ఇంచెస్కి 2 ఇంచెస్ యాడ్ చేయాలి. అదే నార్మల్ బ్లౌజ్ అయితేనేమో 1 ఇంచ్ యాడ్ చేస్తాము. ఇక్కడ కాలర్ నెక్ బ్లౌజ్ కాబట్టి 2 ఇంచెస్ యాడ్ చేస్తున్నాము. 7.5కి 2 ఇంచెస్ యాడ్ చేస్తే 9.5. ఈ 9.5 అనేది చెస్ట్ లూజ్గా తీసుకోవాలి. ఎక్స్ట్రా సీమ్ ఎలిమెంట్స్ కోసం మరొక 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ని మార్కింగ్ చేయాలి. షోల్డర్ని మనం 2 రకాలుగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఆ పర్సన్ని మెజర్ చేసి బోన్ టు బోన్ వరకు ఎంత మెజర్మెంట్ ఉందో చూసుకొని ఇక్కడ మార్కింగ్ చేయొచ్చు. లేదు ఆ పర్సన్ మనకు అందుబాటులో లేరు కానీ ఇక్కడ మనం మెజర్ చేయాలి అంటే చెస్ట్ లూజ్ని బట్టి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చిన చెస్ట్ లూజ్ 9.5 వచ్చింది కదా, దాన్ని హాఫ్ చేయాలి. హాఫ్ చేస్తే 4.30 వచ్చింది. ఈ 4.30కి ప్లస్ 2.5 ఇంచెస్ యాడ్ చేస్తే వచ్చేది షోల్డర్. నాకు ఇవన్నీ యాడ్ చేయగా షోల్డర్ విత్ వచ్చేసి 7.25 7.5 ఇంచ్ వచ్చింది. సేమ్ అదే 7.5 ఇంచుని కొంచెం క్రిందకి మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఆర్మ్ లెంత్ పెట్టుకోవాలి. ఆర్మ్ లెంత్ను కూడా షోల్డర్ విడ్త్ ఎంతైతే వచ్చిందో యాజ్ ఇట్ ఈజ్ ఆర్మ్ లెంత్ను కూడా అదే 7.5 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ చేసేసి తర్వాత చెస్ట్ లూజ్ కోసం పెట్టిన మార్కింగ్తో దీన్ని ఇలా కలపాలి. ఆ తర్వాత ఇలా చెస్ట్ పార్ట్ నుంచి క్రింద నడుం పార్ట్ వరకు పెట్టుకున్న మార్కింగ్కి ఇలా 2 స్ట్రైట్ లైన్స్ సీమ్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేసి కలపాలి. తర్వాత నెక్ కోసం 3 ఇంచెస్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనం మార్కింగ్ చేస్తుంది కాలర్ నెక్ కాబట్టి నెక్ వైపు నుంచి ఎంత కావాలనేది తీసుకుంటాము. అదే బోట్ నెక్ అయితే షోల్డర్ వైపు నుంచి ఎంత కావాలనేది తీసుకుంటాము. నెక్ హైట్ని బ్యాక్ పార్ట్కి 1 ఇంచ్ లెంత్ తీసుకొని దీనికి ఒక చిన్న బాక్స్ లాగా డ్రా చేసి దాంట్లో ఇలా కొంచెం లైట్ కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్ వైపున పైనుంచి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని 1/2 ఇంచ్ క్రిందకి డౌన్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. 30 సైజ్ బ్లౌజ్ అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఆర్మ్ రౌండ్ కోసం 1.5 ఇంచ్కి ఇలా కార్నర్ నుంచి ఒక చిన్న మార్కింగ్ చేసుకొని దాంట్లో ఆర్మ్ రౌండ్ని మార్కింగ్ చేయాలి. ఆర్మ్ రౌండ్ని చెక్ చేస్తే నడుము లూజ్ ఎంతైతే ఉందో అంత రావాలి. దానికోసం ఇక్కడ ఖర్చుకి ఎంతైతే వదిలేస్తాము అంతవరకు ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మెజర్ చేసి వస్తున్నాను. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 7.5 కదా, అదే 7.5 ఇంచులు ఇక్కడ ఉందా లేదా చెక్ చేసాను. యాజ్ ఇట్ ఈజ్ 7.5 ఇంచ్ అనేది ఇక్కడ వచ్చింది. ఇలా వస్తే కరెక్ట్గా మనం మెజర్ చేసుకున్నట్లు. ఇప్పుడు క్రింద వైపున డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. అయితే చెస్ట్ లూజ్ మొత్తానికి టేప్ పెట్టేసుకొని దాంట్లో హాఫ్కి టేప్ని ఫోల్డ్ చేసేసి అక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ లెంత్ వచ్చేసి 4.5 కానీ 4 ఇంచెస్ కానీ అలా తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనం డాట్స్ కోసం 1 ఇంచ్ వదిలేసాం కదా, అందులో 1/2 ఇంచ్ ఒకవైపు ఇంకొక 1/2 ఇంచ్ ఇంకొక వైపు మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి డాట్స్ కోసం. తర్వాత ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి.
ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేయాలి. అయితే ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడానికి బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తాము. అయితే బ్యాక్ పార్ట్లో 2 ఇంచెస్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ వస్తాయి కదా, ఆ 2 ఇంచెస్ని ఇక్కడ ఫోల్డింగ్ చేసేసి లెంత్ చెక్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో ఆర్మ్ రౌండ్స్, సైడ్స్, చెస్ట్ లూజ్, వేస్ట్ లూజ్ ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో అలానే ముందు చుట్టూ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలానే బ్యాక్ పార్ట్లో స్క్వేర్గా బాక్స్ డ్రా చేసి ఆర్మ్ రౌండ్ డ్రా చేసాం కదా, సేమ్ ఫ్రంట్ పార్ట్లో కూడా ఒక స్క్వేర్ బాక్స్ని డ్రా చేసుకొని అందులో ఆర్మ్ రౌండ్ వచ్చేటట్లు పెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఫ్రంట్ పార్ట్ లోతు కోసం 1 ఇంచ్ వరకు తీసుకోవచ్చు, బట్ నేను 3/4 ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది కాలర్ బ్లౌజ్ కాబట్టి. అదే నార్మల్ బ్లౌజ్ అయితే 1/2 ఇంచ్ తీసుకుంటారు. ఇప్పుడు ఫ్రంట్ నెక్ హైట్ తీసుకోవాలి. ఆ ఫ్రంట్ నెక్ హైట్ కోసం 7 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. అలానే విడ్త్ ఆల్రెడీ 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, సేమ్ 3 ఇంచెస్ని ఇలా మార్క్ చేసుకొని దీనికి కూడా ఇలా ఒక బాక్స్ షేప్ డ్రా చేసుకొని దాంట్లో నెక్ షేప్ ఏ షేప్ కావాలని కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నా హ్యాండ్స్ కూడా సరిపోతున్నా లేవా అని చెప్పేసి ర్యాండమ్గా చెక్ చేశాను. బట్ నేను ఫ్రంట్ పార్ట్ని పెట్టుకునేటప్పుడే హ్యాండ్స్ కూడా చెక్ చేసుకొని మాత్రమే ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను స్వీట్ హార్ట్ నెక్ అనేది కట్ చేస్తున్నాను. క్రింద వైపున షేప్ కోసం హుక్స్ పట్టి, కాజా పట్టి వైపు వచ్చేసి 1.5 ఇంచ్ వరకు, సీమ్ ఎలవెన్స్ వైపు 1 ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ డాట్ లో మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేస్తున్నాను. దానికోసం చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత 1.5 ఇంచ్కి మరొక 1.5 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. షేప్ డాట్ హైట్ని 3.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ చేసుకున్న మార్కింగ్కి ఇలా క్రాస్గా వచ్చేటట్లు మరలా మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత షేప్ కోసం చేసుకున్న మార్కింగ్ నుంచి ఇలా షేప్ డాట్ వరకు ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని ఇటువైపున స్ట్రైట్గా మరొక మార్కింగ్ స్ట్రైట్గా చేసుకోవాలి. ఆ తర్వాత సీమ్ ఎలివెన్స్ వైపు సైడ్ క్రింద వైపున ఇంకొక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ షేప్ డాట్స్ని ఫోల్డ్ చేస్తాం కదా, ఆటోమేటిక్గా అనేది క్లాత్ తగ్గుతుంది. అక్కడ తగ్గకుండా ఉండాలంటే ఒక 1 ఇంచ్ని సైడ్న ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే ఇలా ఫోల్డ్ చేసినప్పుడు క్లాత్ అనేది తగ్గదు. ఇక్కడ ఇంకో చిన్న విషయం, ఇక్కడ స్వీట్ హార్ట్ నెక్ కోసం నేను కట్ చేశాను కదా, దాన్ని 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ నెక్ హైట్ ఎంత కావాలనే దాన్ని బట్టి కూడా కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ షేప్ డాట్స్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్స్ గుర్తుండడానికి చిన్న చిన్న కటింగ్స్ చేసుకుంటే రెండో పార్ట్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత హ్యాండ్స్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం 4 ఫోల్డింగ్స్ వేసేయాలి. ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 వచ్చింది కదా, 9.5లో నుంచి ఒక 1 ఇంచు తీసేస్తే 8.5. ఈ 8.5 ఇంచులు అనేది ఇలా అడ్డంగా మెజర్ చేసినప్పుడు ఉందా లేదా చెక్ చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ 7 ఇంచెస్. దానికంటే ముందుగా క్రింద వైపున హెమ్మింగ్ పట్టి పెడుతున్నాను. దానికోసం 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసేసుకొని దానికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయాలి. అక్కడి నుంచి హ్యాండ్ లెంత్ 7 ఇంచెస్ని మార్కింగ్ చేసుకోవాలి. అలానే రెండో వైపున కూడా 7 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 7.5 వచ్చింది కదా, కాబట్టి హ్యాండ్లో డౌన్ కోసం 3.5 ఇంచుని మార్కింగ్ చేసుకోవాలి. అలానే రెండో వైపున కూడా 3.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని దీనికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు అదే 7.5 ఇంచుని పై వైపున మార్కింగ్ నుంచి క్రాస్గా ఇలా 3.5 ఇంచ్ పైన లైన్ పైన మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకోవాలి. కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు మార్కింగ్ చేసుకొని ఆ 2 లైన్స్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయాలి. ఆ తర్వాత పై వైపున హ్యాండ్ షేప్ కోసం 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఆ 2 ఇంచెస్ నుంచి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని దీని లోపల లైట్ కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో చెక్ చేద్దాము. ఇక్కడ నేను ఖర్చు కోసం పెట్టిన దాన్ని ఫోల్డింగ్ చేసేసి మెజర్ చేసి చూసాను. ఇక్కడ ఖర్చు వరకు సరిపోయింది యాజ్ ఇట్ ఈజ్. తర్వాత ఎక్స్ట్రా క్రింద వైపున ఇంకొక 2 ఇంచెస్ యాడ్ చేసేసుకొని దానికి కూడా ఒక లైన్ డ్రా చేసుకొని హ్యాండ్ షేప్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్లో ఏదో ఒక వైపున లోత్ అనేది తీసుకోవాలి. దానికోసం ఇలా ఓపెన్ చేసేసి పై వైపున ఒక 1 ఇంచ్ నుంచి క్రింద వైపున ఖర్చు వరకు ఉంది కదా, అక్కడి నుంచి ఇలా లోపలికి ఒక 3.5 ఇంచ్ వరకు మార్కింగ్ చేసి కట్ చేయాలి. ఆ తర్వాత మనం ఎటువైపు కట్ చేసామనేది చిన్న గుర్తు కోసం ఇలా చిన్న మార్కింగ్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నడుం బెల్ట్ కోసం మినిమం 1.5 ఇంచ్ ఉండేలాగా చూసుకొని కట్ చేసి, ఆ తర్వాత షేప్ బెల్ట్ కోసం బ్యాక్ పార్ట్ నడుం లూజ్ ఎంతైతే ఉందో ఆ విడ్త్ని తీసుకొని
చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ షేప్ బెల్ట్ కోసం లెంత్ వచ్చేసి 3 ఇంచెస్, సీమ్ అలవెన్స్ వైపు 2.5 ఇంచ్ ఉండేలాగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ డౌన్ తీసేటప్పుడు ఎలా అంటే అలా ఒక ర్యాండమ్ గా డౌన్ అనేది మార్కింగ్ చేస్తారు, బట్ అలా మార్కింగ్ చేసుకోకూడదు. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో చివరి నుంచి డాట్ మధ్య వరకు ఎంత ఉందో చూడండి. నాకు 3.5 వచ్చింది. ఆ 3.5కి ఇలా షేప్ బెల్ట్ మీద అడ్డంగా ఒక మార్కింగ్ చేసుకో. సేమ్ ఇదే ప్లేస్ లో డౌన్ వచ్చేసి 2.5 ఇంచులు, అంటే మనకి ఇక్కడ 3.5 ఇంచులు వచ్చింది కదా, దానికి 1 ఇంచ్ తగ్గించేసి 2.5 ఇంచు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ తీసుకుంటే షేప్ బెల్ట్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. దీని ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇక కాలర్కి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్మెంట్ చేసిన తర్వాత వచ్చిన మెజర్మెంట్ని బట్టి కాలర్ని కట్ చేస్తాము. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇవన్నీ సెట్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో కాలర్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.